కామారెడ్డి జిల్లాలో కార్లు కిరాయికి తెచ్చి వేరే వ్యక్తులకు అమ్ముతున్న గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇయాజ్ అనే వ్యక్తి తన 6 అనుచరులతో కార్లను కిరాయికి తెచ్చి వేరే వ్యక్తులకు విక్రయిస్తుంటే పట్టుకున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. గత జూలై నెలలో కామారెడ్డికి చెందిన ప్రశాంత్ గౌడ్ అనే వ్యక్తి ఫేస్బుక్ లో చూసి వీరి నుంచి ఒక కారును కొనుగోలు చేశారు. కారు కొన్న మరుసటి రోజే కొంతమంది వ్యక్తులొచ్చి అతనిపై దాడి చేసి కారు తీసుకెళ్లారు. బాధితుడు మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అందులో ఇది టీమ్ మొత్తం నలుగురు అందులో ముఖ్యమైన వ్యక్తి ఇతను గురించి ఆల్మోస్ట్ అన్ని జిల్లాలు కూడా ఇతను సుమారు 50 కేసులు 24 అరెస్ట్ 8 కేసులు ఇంకా అరెస్ట్ కాలేదు. ఆ 8 కేసులో ఒక కేసు మన విద్యుత్ పోలీస్ స్టేషన్ ఉదాహరణ పెడితే ఇతని వాట్సాప్ వీళ్ళు ఒక సింగిల్ లేడీస్ కానీ సింగిల్ పర్సన్స్ కానీ ఐడెంటిఫై చేస్తారు, రికగ్నైజ్ చేస్తున్నారు. ఐడెంటిఫై చేసుకొని మనకి బ్యాంకు లోన్ ఇప్పిస్తా అని చెప్పేసి మా మేడం కానీ మా సార్ కానీ అక్కడ కొంచెం దూరంలో వెయిట్ చేస్తున్నారు. మీరు వస్తే మీకు బ్యాంకులో శాంక్షన్ 1 lakh rupees అని చెప్పేసి వాళ్ళకి పంపిస్తారు. పంపించిన తర్వాత వాళ్ళు వస్తుంటే మీ దగ్గర వాల్యుబుల్ థింగ్స్ కానీ లోన్స్ కానీ పెట్టుకొని రాకండి, అవి చూస్తే మీకు లోన్ శాంక్షన్ అవ్వదు, రిజెక్ట్ అవుతుంది అని చెప్తే అవన్నీ తీసుకొని వాళ్ళు పనిచేసే కుటుంబంలో పెట్టి వస్తే మీరు నడుస్తున్నానికి వస్తానని చెప్పేస్తాను. వెనుక నుంచి వెళ్ళిపోయి ఆ సుమారు అన్ని పోలీస్ స్టేషన్ నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, హైదరాబాద్ ఇంకా అన్ని పోలీస్ స్టేషన్ కావూరు ఆల్ పోలీస్ స్టేషన్ ఆల్మోస్ట్ గా కర్జువేల్, మెదక్, ఎవ్రీథింగ్ అన్ని పోలీస్ స్టేషన్ కూడా దీని మీద కంప్లైంట్ ఉంది. దీని మీద ఒక రేప్ కేసు మహారాష్ట్ర స్టేట్ లో కూడా రిజిస్టర్ చేయబడింది. సో ఇతని వైఫ్ కోఅక్యూజ్డ్ వీళ్ళు కలిసి ఈ అఫెన్సెస్ అన్ని కూడా చేస్తా ఉన్నారు. సో మనకు ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఇటువంటి ఒక అఫెన్స్ మనకు రిపోర్ట్ అయింది. ఇందులో